టీమిండియా కెప్టెన్‌గా ఉండటం అంత ఈజీ కాదు. ఒత్తిడిని తట్టుకోవాలి, అంచనాలు అందుకోవాలి, వ్యక్తిగత ప్రదర్శన బావుండాలి. ఫార్మాట్ ఏదైనా విజయాల మోత మోగించాలి. ఇంటా బయట సత్తా చాటాలి. విమర్శకులకు ఆట తీరుతోనే సమాధానం చెప్పాలి. ప్రత్యర్థుల వ్యూహాలకు ఎప్పటికప్పుడు చెక్ చెప్పాలి. పరిస్థితులకు తగినట్టుగా ప్రణాళికలను మార్చుకోవాలి. సహచర ప్లేయర్లలో స్ఫూర్తి నింపాలి. జట్టులో స్పోర్టివ్ స్పిరిట్ ఉండేలా చూడాలి. పాజిటివ్ థింకింగ్‌తో పోరాడేలా చేయాలి. ఇవన్నీ చేయాలంటే ఎంతగానో కష్టపడాలి. కెప్టెన్‌గా గత సారథులకు భిన్నంగా రాణించాలి. అయితే రోహిత్ అంచనాలకు తగినట్టే హిట్ అయ్యాడు. తన మార్క్ చూపించాడు. టాప్ క్లాస్ అనిపించుకున్నాడు. అందుకే ప్రశంసలు అందుకుంటున్నాడు. తాజాగా హిట్ మ్యాన్ కెప్టెన్సీపై సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ధోనీ, కోహ్లీ, రోహిత్ కెప్టెన్సీ శైలిపై తన అభిప్రాయం చెప్పాడు. ముగ్గురి కెప్టెన్సీలలోనూ ఏస్ స్పిన్నర్ బరిలో దిగాడు. ఆ అనుభవంతోనే తన మనసులోని మాటలు చెప్పాడు. వ్యూహాల పరంగా కోహ్లీ, ధోనీ కంటే హిట్ మ్యాన్ ఎక్కువ కష్టపడతాడని చెప్పుకొచ్చాడు. జట్టులో వాతావరణం తేలిగ్గా ఉండేలా చూడటంలోనూ దిట్ట అన్నాడు. జట్టు ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడన్నాడు. జట్టు బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకుంటాడన్నాడు. సిరీస్లు, పెద్ద మ్యాచ్లకు ముందే భారీగా కసరత్తు చేస్తాడని రిమైండ్ చేశాడు. ఎనలిటిక్స్ టీం సేవలను వినియోగించుకుంటాడన్నాడు. కోచ్తో కూర్చొని ప్రత్యర్థుల బలాలు, బలహీనతలపై గురిపెడతాడని చెప్పుకొచ్చాడు. బౌలింగ్ విభాగంపైన ఫోకస్ ఉంటుందన్నాడు. ముందే వ్యూహాలను సిద్ధం చేసుకోవడం రోహిత్ బలమన్నాడు. ఆటగాళ్లపై నమ్మకం ఉంచుతాడన్నాడు. తుది జట్టులో ఉన్న ఆటగాడికి 100% మద్దతిస్తాడని ప్రశంసించాడు. ఆటగాళ్లకు ఎప్పుడూ సపోర్ట్గానే ఉంటాడని గుర్తు చేశాడు. మొత్తంగా రోహిత్ శర్మ సూపర్ కెప్టెన్ అని చెప్పేశాడు. నిజానికి అందుకు తగినట్టే హిట్ మ్యాన్ కెప్టెన్సీ సాగింది. బయలేటరల్ సిరీసుల్లో టీమిండియా విజయాల మోత మోగించింది. గతేడాది వన్డే వరల్డ్ కప్లోనూ రాణించింది. వరుసగా 10 విజయాలు సాధించింది. రోహిత్ పరుగుల మోత మోగించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లోనూ టీమిండియా అదుర్స్ అనిపించింది. ఫైనల్లో ఓడిన రోహిత్ మంచి మార్కులే కొట్టేశాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్లో భారత జట్టును ఛాంపియన్గా నిలబెట్టాడు. తక్కువ వ్యవధిలోనే 3 ఫార్మాట్లలోనూ టీమిండియాను ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్కు తీసుకెళ్లాడు. అందుకే రోహిత్పై ఇప్పుడు అశ్విన్ కూడా ప్రశంసల జల్లు కురిపించాడు.